పెస్ట్కి నేను ఏది వాడతాను అనేది, నేను రెగ్యులర్గా ఎక్కువగా వాడే పెస్ట్ ఏది అనేది, పెస్ట్కి వచ్చేసి నేను ఏం ఫెర్టిలైజర్ వాడతానో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. నా రెమెడీ వచ్చేసి ఈ లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ వచ్చేసేసి ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న లిక్విడ్ అండి. ఈ లిక్విడ్ ఎట్లా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఇది ఆల్రెడీ మన దగ్గర చేసి ఉంది కాబట్టి దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ వాడాలనేది ఒకటి నేను చూపిస్తాను మీకు. మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఆనియన్ అండి, ఈ ఉల్లిగడ్డ, అండ్ అట్లనే గార్లిక్ అండి, ఎల్లిపాయలు, తర్వాత పచ్చిమిర్చి అండి, కొద్దిగా పచ్చిమిర్చి, అండ్ కొంచెం అల్లము, అండ్ మనకి ఇంగువ దొరుకుతుంది కదా మార్కెట్లో, హింగ్, ఇది ఒకటండి. వంట సోడా. మీకు అనిపించవచ్చు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు, అల్లం పెట్టుకొని ఏదైనా కర్రీ చేస్తుంది అనుకోవచ్చు, బట్ కాదండి. ఇవన్నీ కలిపేసి నేను మిక్సీ వేసుకుంటాను. మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకుంటాను. ఆ పేస్ట్ ఏదైతే ఉందో కొద్దిగా వాటర్ వేసేసి బాగా మిక్స్ చేసి దాన్ని వడబట్టుకుంటానండి. ఒక కాటన్ క్లాత్లో వేసి ఈ పేస్ట్ అనేది నేను వడబట్టుకునేసి ఈ విధంగా లిక్విడ్ని స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇలా స్టోర్ చేసుకున్న ఈ లిక్విడ్ ఏదైతే ఉంటుందో మనకి ఇది ఒక 15-20 డేస్ వరకు ఉంటుందండి. దీన్ని మనము ఈ విధంగా ఒక 2 లీటర్స్ వాటర్ ఉందనుకోండి, ఈ 2 లీటర్స్ వాటర్లో దీన్ని మనము కొద్దిగా ఒక టీ కప్ అంతా వేసేసి డైల్యూట్ చేసుకొని ఇది కనుక మనం మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకుంటే ఆల్ ఇన్ వన్ పెస్ట్కి ఇది బెస్ట్ రెమెడీ అండి. నేను వాడుతున్న బెస్ట్ రెమెడీ అన్నమాట. అయినా ఇంకా ఎక్కడైనా మనకు చేసుకునే టైం లేదు, అంత టైం లేదు అనుకున్నప్పుడు వేరే రెమెడీస్ ఏం వాడతానో చూపిస్తానండి. మనకు అది కూడా అవైలబుల్ ఉంచుకుంటాను నేను. ఏంటి అంటే నీమ్ ఆయిల్ అండి. ఈ నీమ్ ఆయిల్ ప్లస్ సోపు లిక్విడ్ రెండు కలిపేసి వాటర్లో నేను డైల్యూట్ చేసుకొని స్ప్రే చేసుకుంటాను. అదొకటి. నాకు ఎక్కువ టైం లేదు, అర్జెంటుగా కొట్టాలి అనుకున్నప్పుడు మాత్రం అట్లాంటివి చేస్తాను. అది కాకుండా ఇంకొకటి వచ్చేసి పొగాకు లిక్విడ్ అండి. ఈ పొగాకు లిక్విడ్ కూడా ఏంటి అంటే 1 డే ముందు పొగాకు ఒక 2 స్పూన్ల పొగాకుని మనము 1 లీటర్ వాటర్లో మనం నానబెట్టేసుకుని ఆ నానిన ఏదైతే పొగాకు వాటర్ ఉంటుందో దాన్ని మనం వడబట్టుకునేసి నెక్స్ట్ డే మనం 1:5 రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలన్నిటికీ స్ప్రే చేసుకోవచ్చండి. మిల్లీ బగ్స్ కానివ్వండి, లేదా పేనుబంక కానివ్వండి, ఆకు ముడత కానివ్వండి, ఇవన్నీ కూడా ఈజీగా పోతాయి అన్నమాట. నేను వాడుతున్నవి అయితే ఇవేనండి టిప్స్.